హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్లో వచ్చిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో 3 వీక్స్ అయింది దాదాపు నేను వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయక, ఎందుకంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడైతే కొంచెం రికవర్ అయ్యాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అది యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి అన్నట్టు. సో మరి లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇందులో మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ చాప్టర్స్ అన్నట్టు. సో మీరు కనుక ఏదైనా ఒక వీడియోని కనుక ప్లే చేసినట్టయితే అక్కడ మీకు ఏంటంటే ఇక్కడ కింద మీకు ఒక చిన్న ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే అందులో ఉన్న చాప్టర్స్ అనేటివి ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఏంటంటే ఎవరైతే వీడియో క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు ఇలా కింద టైం స్టాంప్స్ అనేటివి పెడుతూ ఉంటారు అన్నట్టు. సో ఇది అంతకుముందు కూడా ఉంది, బట్ అంతకుముందు ఏంటి అంటే మనకి ఓన్లీ డిస్క్రిప్షన్లో మాత్రమే ఇలా చూపించేది అన్నట్టు. కానీ ఇప్పుడు మీరు కనుక దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే చాప్టర్స్ అనేటివి ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏ చాప్టర్ అనేది చూస్తున్నారు అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఒక చాప్టర్ నుంచి ఇంకొక చాప్టర్కి చాలా ఈజీగా షిఫ్ట్ అనేది అవ్వచ్చు. సో ఒకసారి మీరు కూడా యూజ్ చేసి చూడండి, ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే సెకండ్ ఫీచర్ వచ్చేసి యూఐకి సంబంధించి. సో మనకి యూట్యూబ్ రీసెంట్గా యూఐని కూడా చాలా మటుకు చేంజ్ చేసింది. ఇందులో వచ్చిన ఒక మంచి ఫీచర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు మీకు ఇలా ఐ కార్డ్ వస్తుంది. సో మీరు ఐ కార్డ్ వచ్చినప్పుడు అంతకుముందు ఏంటంటే ఐ కార్డ్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా రాకపోయేటివి. సో ఐ కార్డ్ పైన క్లిక్ చేస్తే మనకి ఓన్లీ ఆ వీడియోలోనే ఇలా పక్కకు వచ్చేటివి. కానీ ఇప్పుడు కనుక చూస్తున్నట్టయితే మనం ఐ కార్డ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి కింద ఐ కార్డ్లో ఉన్న వీడియోస్ అనేటివి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఆటోప్లే. సో అంతకుముందు ఆటోప్లే బటన్ వచ్చేసి మనకి కింద ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడే పైన ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే క్యాప్షన్స్కి సంబంధించి కూడా మనకి పైనే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా ఒక వీడియోకి క్యాప్షన్స్ చూడాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు మీ స్క్రీన్ పైన ఉన్న ఈ CC అనే బటన్ పైన క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా క్యాప్షన్స్ అనేటివి ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో అంతకుముందు మనం క్యాప్షన్స్ ఆన్ చేయాలి అంటే 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి క్యాప్షన్స్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉండేది. బట్ ఈ అప్డేట్లో మాత్రం వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మనకి స్క్రీన్ పైనే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్లో చూడాలి అనుకోండి, జస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీ ఫింగర్తో ఈ వీడియోని కనుక ఇలా పైకి అన్నట్టయితే ఆటోమేటిక్గా ఇది ఫుల్ స్క్రీన్లోకి మారిపోవడం జరుగుతుంది. అండ్ అలాగే మళ్ళీ ఇది ఇంతకుముందు నార్మల్ రావాలి అనుకుంటే మళ్ళీ మీ ఫింగర్తో ఈ స్క్రీన్ పైన ఇలా కిందికి అన్నట్టయితే ఆటోమేటిక్గా మళ్ళీ ఇలా రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అంతకుముందు మనం ఫుల్ స్క్రీన్ చూడాలి అనుకుంటే ఎక్కడో ఈ మూలలో ఉన్న ఒక చిన్న బటన్ని అయితే యూజ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేకుండా డైరెక్ట్గా మీరు కనుక ఇలా అన్నట్టయితే ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్లోకి, అండ్ అలాగే మళ్ళీ ఇలా అన్నట్టయితే ఆటోమేటిక్గా రెగ్యులర్ స్క్రీన్లోకి అయితే మారిపోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకొక ఆప్షన్ నాకు నచ్చింది ఏంది అంటే ఇప్పుడు ఈ మధ్య టిక్టాక్ బ్యాన్ అయింది కాబట్టి యూట్యూబ్లోనే మనకి షార్ట్స్ అనేటివి వస్తున్నాయి. సో చాలామందికి ఈ షార్ట్స్ అనేటివి ఎక్కడ చూడాలి అని తెలియదు. సో ఇక్కడ మీరు కనుక పైన కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే యూట్యూబ్ లోగో కిందనే మనకి షార్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు కనుక దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అనేటివి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో మీరు ఎలా అయితే టిక్టాక్లో వీడియోస్ చూసేవాళ్ళో సేమ్ అదే విధంగా యూట్యూబ్లో కూడా మీరు ఇలాంటి షార్ట్ వీడియోస్ అనేటివి చూడొచ్చు అన్నట్టు. సో ఇవి ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి. సో ఈ మధ్య చాలామంది క్రియేటర్స్ కూడా ఇలాంటి షార్ట్ వీడియోలు అయితే క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక టిక్టాక్ని మిస్ అయినారు అనుకుంటే మీకు ఈ యూట్యూబ్ షార్ట్స్ అనేది ఎంతగానో నచ్చుతుంది. సో ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
అండ్ అలాగే ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఈ సెట్టింగ్స్ గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి డార్క్ థీమ్. సో డార్క్ థీమ్ అనేది వచ్చి మనకి దాదాపుగా 1 year అవుతుంది, బట్ ఇప్పటికీ చాలామందికి తెలియదు. డార్క్ థీమ్ ఎనేబుల్ చేసుకోవాలంటే ఇప్పుడు ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఐకాన్ పైన క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీంట్లో మనకి జనరల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి డార్క్ థీమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని కనుక ఆన్ చేసుకున్నట్టయితే మీకు ఇది డార్క్ థీమ్లోకి మారిపోవడం జరుగుతుంది. అండ్ అలాగే చాలామంది ఏం చేస్తుంటారు అంటే తినేసి ఫోన్ పట్టుకొని గంటల పాటు యూట్యూబ్లో వీడియోస్ అనేటివి చూస్తూ ఉంటారు. ఇలా చూస్తూ వాళ్ళు ఎప్పుడు పడుకోవాలి అనేది కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో ఇది హెల్త్కి ఎంతో ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే యూట్యూబ్కి ఒక చిన్న సెట్టింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈ సెట్టింగ్ అనేది పెట్టుకోవడం ద్వారా మనం వీడియోస్ చూస్తున్నప్పుడు మనకి ఇది పడుకో అని రిమైండ్ చేస్తుంది అన్నట్టు. సో దీనికోసం ఏం లేదు, జనరల్ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రిమైండ్ మీ వెన్ ఇట్స్ బెడ్ టైమ్ అని ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకొని మీరు ఎప్పుడు పడుకోవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఒక టైం అనేది సెట్ చేసుకోండి. సో మీరు ఈ టైంని కనుక సెట్ చేసుకున్నట్టయితే ఆ టైంకి మీకు వెళ్ళేసి పడుకోరా బాబు అని అది ఆటోమేటిక్గా ఒక రిమైండర్ అనేది ఇస్తుంది. అండ్ అలాగే మీరు ఎక్కువసేపు కనుక యూట్యూబ్ వాడుతున్నట్టయితే సో మీకు రెస్ట్ కావాలి అనుకోండి. సో మీరు రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి రెస్ట్ తీసుకోవాలి అనుకోండి. సో మీరు ఏంటంటే ఇక్కడ టైం అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా టైం అనేది సెట్ చేసుకున్నట్టయితే మీకు ఇది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మీకు రిమైండ్ చేస్తుంది అన్నట్టు. సో అలాంటప్పుడు మీరు యూట్యూబ్ని కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే కొద్దిగా మీ ఐస్కి కూడా రిలీఫ్గా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామందికి ఈ జూమ్ టు ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ అనేది చాలామందికి తెలీదు. సో దీన్ని ఎవరు కూడా యూజ్ చేయరు ఎక్కువ శాతం. సో దీన్ని కనుక మీరు ఆన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని వీడియోస్ అనేటివి మనకి చాలా చిన్నగా వస్తాయి. సో ఈ మధ్య వచ్చే డిస్ప్లేలు అనేటివి చాలా పెద్దగా ఉంటున్నాయి. కానీ మీరు ఏదైనా ఒక వీడియో కనుక చూస్తున్నట్టయితే ఆ వీడియో అనేది చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. సో అది మీ స్క్రీన్కి తగ్గ విధంగా రావాలి అంటే జస్ట్ మీ ఫింగర్స్తో ఇలా కనుక అన్నట్టయితే మీకు ఇది జూమ్ అయిపోయి మీ స్క్రీన్కి తగ్గ విధంగా వస్తుంది అన్నట్టు. లేదంటే నార్మల్గా ఇది ఇలా నార్మల్గానే ఉంటుంది. సో మీ స్క్రీన్కి తగ్గ విధంగా రావాలి అంటే జస్ట్ మీ ఫింగర్స్తో ఇలా అనుకోండి, అప్పుడు మీకు మీ స్క్రీన్ మొత్తం ఈ వీడియో అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఫీచర్ వచ్చేసి మనకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు రావాలి అనేది కూడా మనం యూట్యూబ్లో సెట్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఏం లేదు, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు షెడ్యూల్ డిజెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని కనుక మీరు ఆన్ చేసుకున్నట్టయితే తర్వాత ఇక్కడ టైం అనేది సెట్ చేసుకోమంటుంది. సో మీరు ఏ టైం అయితే పెట్టుకుంటారో ఓన్లీ ఆ టైంలో మాత్రమే మీకు సంబంధించిన నోటిఫికేషన్లు అన్నీ రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, మరి ఇది వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.